అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదొరలు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. సో ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. స్టిల్ ఇంకా పరిపాలన అయితే పట్టాలు ఎక్కలేదు. కొన్ని వర్గాల్లో ఇంకా అసంతృప్తి ప్రభుత్వం మీద కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారేమో 100 రోజులు పడుతుంది వ్యవస్థలన్నీ గాడిలో పెట్టడానికి అన్నారు. కాబట్టి ఇంకొక 3 నెలలు ప్రభుత్వం వ్యవహారంలో మనం వేచి చూడాలే. చాలా వర్గాల్లో ఇప్పుడు ఇసుక సరిగ్గా అందట్లేదు. ఇసుక గత ప్రభుత్వం మీద ఇప్పుడు ఎక్కువ రేటు ఉంది అంటున్నారు. ఈరోజు నేను ఒక పోల్ పెడతాను, మీరందరూ కూడా ఓటు వేయండి. ఇసుక విషయంలో నేను పోల్ పెడతా. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఇసుక విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇసుక బుక్ చేసుకుంటే బాగా ఎక్కువ రేట్ అంట. సో ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా, ఇసుక ఎవరి హయాంలో తక్కువ రేటుకు వస్తుంది అనేది నేను పోల్ పెడతాను. నెక్స్ట్ ఒకసారి అందరూ ఓట్ చేయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దాం ఏది వాస్తవం అనేది. తర్వాత స్మార్ట్ దోపిడీపై ఆడిట్. జగన్ అస్మదీయ కంపెనీ షిరిడి సాయికి అడ్డగోలు చెల్లింపులు. స్మార్ట్ మీటర్ల అనుబంధ పరికరాలు సరఫరా చేసినట్టు లెక్కలు. తనిఖీ లేకుండా 1828 కోట్లు చెల్లింపు. ఆ సంస్థ కోసం టెండర్ నిబంధనల్లోనూ మార్పులు. ఈ వ్యవహారంలో లెక్కలు తేల్చాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం. ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయేచితంగా భారీగా లబ్ధి పొందిన సంస్థ షిరిడి సాయి. సో ఆ సంస్థ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పావులు కదిపిందని అనుకోవచ్చు. ఆ సంస్థ హయాంలో ఆ సంస్థలో జరిగిన అక్రమాలు, వైసీపీ ఎందుకు ఆ సంస్థకు అంతగా లబ్ధి చేకూర్చింది, అందులో నిబంధనలు ఉల్లంఘించినవి ఎన్ని ఉన్నాయి, ఎంత అక్రమాలు జరిగాయి, ఎంత ఎక్కువ చెల్లింపులు జరిపారు, ఇవన్నీ కూడా తేల్చడానికి ఆడిట్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది స్వాగతించాల్సిన అంశం. ఎందుకంటే షిరిడి సాయి విషయంలో టీడీపీ కూడా కాంప్రమైజ్ అయింది. వాళ్ళ దగ్గర ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారు అనేది వాస్తవం, నిజంగానే జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో షిరిడి సాయి కంపెనీ నుంచి టీడీపీ 40 కోట్లు బాండ్ల రూపంలో తీసుకున్నది వాస్తవం. సో అఫీషియల్గా అంత తీసుకున్నప్పుడు అన్అఫీషియల్గా ఇంకా చాలా తీసుకుని ఉంటారనేది వాస్తవం. కాబట్టి ఆ కంపెనీ జోలికి వెళ్ళదేమో, షిరిడి సాయి కంపెనీ జోలికి వెళ్లకుండా తప్పిస్తారేమో అనుకున్నాము. సో ఆ కంపెనీ విషయంలో ఆడిట్ జరుగుతుందంతా. అయితే ఇదంతా ఆరంభ స్వరత్వం అవ్వకూడదు. ఏదో జనాలకు చూపించడానికి, జనాలను మైమర్పించడానికో ఇలా చూపించకుండా నిజంగా దీని మీద ఫాలో అప్ ఉండాలి. ఇప్పుడు చూడండి, కాకినాడ రైస్ ఫాలో అప్ లేదు. చాలా విషయాలు జస్ట్ ఆరంభ స్వరత్వం ఇలా ఎత్తుతారు అంతే. మళ్ళీ తర్వాత ఇంటర్నల్గా ఏం జరుగుద్దో వదిలేస్తారు. అట్లా ఇది కూడా ఏం జరుగుద్దో చూద్దాం. 14 రోజుల్లో లక్షల కనెక్షన్ల మెటీరియల్ తనిఖీ సాధ్యమేనా? గుత్తేదారు సంస్థకు అనుకూలంగా ఉండేలా స్మార్ట్ మీటర్ల టెండరు నిబంధనలు గత ప్రభుత్వం రూపొందించిన ఆరోపణలు ఉన్నాయి. నిర్దేశిత వ్యవధిలో అధికారులు తనిఖీ చేయాలని నిబంధనలు పెట్టింది. ఆ ప్రకారం లక్షల సంఖ్యలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా చేసే మెటీరియల్ను 14 రోజుల్లోనే అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. వాస్తవంగా అది సాధ్యమయ్యేది కాదని తెలిసి ఈ నిబంధన పెట్టారని భావిస్తున్నారు. ఇలా అనేక నిబంధనలు గుత్తేదారుకు అనుకూలంగా ఉండేలా పెట్టారనమాట. సో అందుకే ఆయాచితంగా లబ్ధి చేశారు. షిరిడి సాయి కంపెనీ మీద వెళ్తున్నారు. షిరిడి సాయి ఒకటి, ఇండోసోల్ ఒకటి, గ్రీన్ కో ఒకటి, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వెళ్ళాలే కానీ ఇవన్నీ కూడా పట్టుకోవచ్చు. తర్వాత నిన్న విశాఖపట్నంలో విశాఖ రైల్వే స్టేషన్లో ఆగి ఉండగా కార్బా ఎక్స్ప్రెస్లో మంటలు వచ్చాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందంట. అదొకటి వేశారు. తర్వాత కబ్జాల కట్టడి, అభివృద్ధి ముద్ర. నేటి కలెక్టర్ల భేటీకి భారీ అజెండా. శాఖల వారీగా ప్రాధాన్యాలపై చర్చ. దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, అభివృద్ధికి పథకాల రూపకల్పన. సో ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్న హామీ ఇచ్చిన పథకాలు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని టైం బాండ్ పెట్టారు. ఏది సూపర్ 6 అవి టైం పెట్టారు, కొంత టైంలో అమలు చేస్తారు. సో ఇప్పుడు కొత్తగా కొన్ని పథకాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీల అభివృద్ధికి కొన్ని కొత్త పథకాలు రూపొందించడానికి ఐఏఎస్లతో చంద్రబాబు గారు, సీఎం గారు ప్లస్ మంత్రివర్గ సహచరులు, కొంతమంది ముఖ్యులు, సీఎంఓ అధికారులు భేటీ కాబోతున్నారు. అంటే ఐఏఎస్ల దగ్గర చాలా ఐడియాలజీ ఉంటుంది, చాలా కాన్సెప్ట్లు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోబోతున్నారనమాట. అది ఈరోజు. దాంతోపాటు జిల్లాల వారీగా కొన్ని కీలకమైన సమస్యలను కట్టడి చేయడము, భూ ఆక్రమణలు, రెవెన్యూ సమస్యలు, ఇవన్నీ కూడా కట్టడి చేయడానికి
అజెండా ఒకటి రూపకల్పించడానికి ఈరోజు కలెక్టర్ల మీటింగ్ జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్ అది. క్యాబినెట్ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో కలెక్టర్ల మీటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. ఇక పచ్చందాల కోనలో 10 రూపాయలకే వైద్యం. మంగళగిరిలోని ఎయిమ్స్ అతి తక్కువ. సో మంగళగిరిలో ఎయిమ్స్ గురించి చాలామందికి తెలియదు. చాలా తక్కువ రేటుకి నాణ్యమైన వైద్యం అందుతుంది. దాని గురించి చాలామందికి తెలియదు. అన్ని రకాల వైద్య సేవలు ఉంటాయి, అన్ని రకాల వైద్య పరీక్షలు ఉంటాయి, అన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. చాలా తక్కువ రేటుకి నాణ్యమైన వైద్యం, అత్యున్నత వైద్యం అందుద్ది. సో మంగళగిరి ఎయిమ్స్ గురించి సెపరేట్గా రాశారు. ఇక ఒలింపిక్స్లో మనకి ఒక రకంగా నిరాశాజనక ఫలితాలే వచ్చాయి ఈ ఒలింపిక్స్లో. ఇప్పుడు వరకు మనం సాధించింది కేవలం 3 కాంస్య పథకాలు మాత్రమే. పథకాల పట్టికలో ఎక్కడో 52 ఎంతో ప్లేస్లో చాలా కింద ఉన్నాం మనం. సో అట్లీస్ట్ ఒక గోల్డ్, అట్లీస్ట్ ఒక 2-3 కాంస్యాలు, రజతాలు, సిల్వర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం. మొత్తం మీద డబుల్ డిజిట్ చేరుకుంటామా లేదా అనేది డౌటే. ఓవరాల్గా హాకీ జట్టు మనకి ఆశలు కల్పిస్తోంది. అత్యంత భయంకరమైన అతి టఫెస్ట్ పోటీల్లో కూడా హాకీ జట్టు గెలుస్తూ వస్తుంది. సో ఇప్పుడు హాకీ జట్టు మనది ఒలింపిక్స్లో సెమీస్కి వెళ్ళారు. సెమీస్ నెగ్గితే ఇంక ఫైనల్ 4 ఉంటుంది, బాగుంటుంది. సో వాళ్ళు మాత్రం స్వర్ణాన్ని ఊరిస్తున్నారనమాట. హాకీ టీం ప్రస్తుతం పెర్ఫార్మెన్స్ చూస్తే బాగుంది. సాక్షిలో చూద్దాం. సర్కారీ వారి మరో హత్య అంట. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం. శ్రీశైలం నియోజకవర్గం రామాపురంలో అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నేత హతం. ఎస్ఐ కానిస్టేబుల్ కళ్ళెదితే సుబ్బారాయుడిని ఇంట్లోంచి బయటకు లాగేసి చంపిన వైనం. రాత్రి 9:30 గంటల నుంచి పోలీసులను అప్రమత్తం చేసిన మరో నేత జైనారపరెడ్డి అదనపు బందోబస్తుకు విన్నవించినా రాలేదంట. సో పసుపులేటి సుబ్బారాయుడు అనే వ్యక్తిని వైసీపీ నాయకుడిని టీడీపీ వాళ్ళు కిరాతకంగా చంపారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. సో చాలా దారుణం, అది చాలా రక్తసిక్తం. సో ఈ కేసులో దీని మీద ఈనాడులో మరో రకంగా రాశారు. వీళ్ళిద్దరూ కూడా ఒకే పార్టీలో ఉన్నారు. గతంలో ఒకే పార్టీలో ఉన్న గ్రూపులు అంటే సేమ్ ఈ పాత కక్షలతో, ఇదిగోండి ఇది కాదు, అర్ధరాత్రి బండరాయితో మోది వృద్ధుడి హత్య. నంద్యాల జిల్లాలో బగ్గుమన్న పాత కక్షలు. 3 ఏళ్ల నుంచి ఆర్థికపరమైన విభేదాలు. ఎన్నికలకు ముందు అందరూ వైకాపాలోనే. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో పాత కక్షలు బగ్గుమన్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పసుపులేటి సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్నను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. 38 మంది ఇంటిపై దాడి చేసి పెద్దన్నను కర్రలు, ఇనుపరాడులతో కొట్టారు. అనంతరం బండరాయితో తలపై మోది అతని భార్య కళ్ళ ముందే హతమార్చారు. ఇది. సో 2009 ఎన్నికల సమయంలో వీరు తెదేపాలో ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వీరు తెదేపాలో ఉన్నారు. 2019 తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో ముగ్గురు వైకాపాలోకి వెళ్ళారంట. సీతారాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పసుపులేటి సుబ్బారాయుడు, జైనాపరెడ్డి పనిచేసేవాళ్ళు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రామంలో తమ ఆధిపత్యానికి ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళు. పార్టీ మారాల్సి వచ్చినా ముగ్గురు కలిసే మారేవాళ్ళంట. సో ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయి టీడీపీలో ఒకళ్ళు, వైసీపీలో ఒకళ్ళు వెళ్ళిపోయి ఇట్లా చేశారంట. సో అది వీళ్ళు రాశారు. సాక్షిలోనేమో చాలా దారుణంగా టీడీపీ వాళ్ళు కిరాతకంగా హత్య చేశారని రాశారనమాట. సో రాజకీయ కక్షతోనే ఈ దారుణము. తొలిసారి నిన్నటి ఎన్నికల్లో సీతారాంపురంలో వైఎస్ఆర్సీపీ తరపున ఏజెంట్లు సుబ్బారాయుడు కుమారుడు ప్రసాద్ ఏజెంట్గా కూర్చున్నాడని అక్కసు అని రాసుకొచ్చారు. ఏపీలో ముఠాల పాలన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపాటు. రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నిత్యం దాడులు, హామీలు అమలు చేయలేకే ఈ దుర్మార్గాలు. బాధితులకు అండగా నిలిచి పోరాటం సాగిస్తాం. అయితే కొన్ని వీడియోలు, కొన్ని క్లిప్పింగ్స్ చూస్తుంటే రాష్ట్రంలో దారుణాలు మాత్రం, రాజకీయ దారుణాలు చాలా చండాలంగా ఉన్నాయి. సంస్కృతి అస్సలు బాగలేదు. మనం బీహార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి సంస్కృతిలోకి మనం వెళ్ళిపోతున్నాం అనే భయం వేస్తుంది. కొన్ని వీడియోలు చూస్తుంటే ఒక్కడిని చేసి ఎంతోమంది కొడుతున్నారు. వీటికి ప్రధాన కారణం రాజకీయమే, రాజకీయ కక్షలే. సో టీడీపీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంబరపడాలో ఈ దారుణాలు జరుగుతున్నాయని ప్రజలు
తలదించుకోవాలో తప్పు చేశామని అనేది పార్టీ పెద్దల చేతుల్లో, ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ఉంది. కానీ ఇటువంటివి ప్రజలు హర్షించరు. రాష్ట్రంలో ప్రజలు ఇటువంటి ఘటనలు అసలు హర్షించరు. సో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది, ఏ పార్టీ వాళ్ళైనా సరే. అంతవరకు నేను చెప్పగలను. ఇలాగే కొనసాగితే మాత్రం ప్రభుత్వానికి గడ్డు కాలం ఉంటుంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఇసుక విషయంలో ఫెయిల్, శాంతి భద్రతల విషయంలో ఫెయిల్, అది ఒప్పుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విషయంలో ఫెయిల్, శాంతి భద్రతల విషయంలో కూడా ఫెయిల్. ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. దీన్ని ఎంత త్వరగా సెట్ రైట్ చేసుకుంటే అంత మంచిది. వాలంటీర్ల వ్యవస్థకు ఊరి చంద్రబాబు సర్కార్ మరో మోసం. వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశాలు. సెలవు రోజే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులు. హామీలు నెరవేర్చాలని కోరినందుకు కక్ష సాధింపు. ప్రజల మనసు దోచిన గెలిచిన వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర. అది ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి, ఈ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాము, 10,000 హామీ ఇస్తాము, 10,000 ఇస్తాము అని హామీ ఇచ్చారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. వాలంటీర్లలో కొంతమందిని ఉంచుతారేమో అనుకుంటున్నాం. తర్వాత నిండు కొండల సాగర్, నేడు ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటి నిల్వ. సో సాగర్ ఒకటి, శ్రీశైలం ఒకటి భారీగా నీళ్ళు వచ్చే వరద ఉంది. తర్వాత రక్షణ ఎగుమతుల్లో నెంబర్ 1 కానున్న భారత్. మంచిది. ఇవన్నీ సాక్షిలో వార్తాంశాలే. బాబు జమానాలో సర్కారు దవాఖానా. హైవేతో అమరావతి అనుసంధానం. 6 లేన్ల రోడ్ల ఏర్పాటుకు సిఆర్డీఏ చర్యలు. 4 మార్గాల్లో NH-16ను కలుపుతూ నిర్మాణం. డిపిఆర్ సిద్ధం చేసిన సిఆర్డీఏ. త్వరలో టెండర్లు. సీడ్ యాక్సిస్ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు. ఏంటి ఈ వార్తలు కూడా రాస్తారా సాక్షిలో? అభివృద్ధికి సంబంధించిన వార్తలు కూడా. వైద్య సేవలు అందక వ్యక్తి మృతి. సైదాపురం పిహెచ్సి ఎదుట మృతుని బంధువులు ఆందోళన. ఎన్నో అరాచకాలు, ఇవిగో సాక్ష్యాలు. జగనన్న కాలనీలో ఇల్లు కూల్చివేత. జేసీబీలతో విరుచుకుపడిన కూటమి నేతలు. జడ్పీటీసీ సభ్యురాలి ఇంటిపై దాడి. అన్నమయ్య జిల్లాలో టీడీపీ వర్గీయుల అరాచకం. జక్కయ్యపేటలో పచ్చమూకల దాడి. వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావును కొట్టారంట. తాగునీటి సరఫరా బంద్. జాతరకు మంచినీళ్ళు లేకుండా చేసిన టీడీపీ నేతలు. టీడీపీ వాళ్ళు చేసిన అరాచకాలన్నీ సాక్షిలో 2వ పేజీలో రాశారు. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే ఒక కీలకమైన, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద యాక్చువల్లీ కొంతమంది యూట్యూబర్లు, నార్త్ వైపు ఉన్న యూట్యూబర్లు, పర్టికులర్గా ధ్రువరాథి బాగా ఫేమస్ అయిన వ్యక్తి, అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా కొంతమంది యూట్యూబర్లు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ నేను కూడా తెలుగు యూట్యూబర్లో నేను కూడా అప్పుడప్పుడు సందర్భోచితంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాను. ఎందుకంటే నా కడుపుమంట నాది, ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు అన్యాయం చేశారే అనే బాధ, అక్కస్తో నేను మాట్లాడతా. సో వీళ్ళు కూడా నార్త్ వైపు ఉన్న కొంతమంది యూట్యూబర్లు బీజేపీ మీదకి, ఎన్డీఏ ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగా ఎక్కువగా చేస్తుండటంతో వాళ్ళ మీద ఆంక్షలు విధించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తికి బిల్లుపై వాటర్ మార్క్. కేంద్రం గోప్యత. కొద్ది మందితోనే చర్చలు. విమర్శించే వారికి ఇకపైన గడ్డు పరిస్థితులు. నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు. నిబంధనలు కఠినతం. భారీ జరిమానా. నిషేధం. చట్టం రూపం దాల్చితే భావ ప్రకటన స్వేచ్ఛ ఖతం. సోషల్ మీడియాపై ఉక్కుపాదమే విపక్షాలు అండగా నిలవాలి యూట్యూబర్లు. లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి, ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటోందా? ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందా? ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అయితే ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. మేబీ వాళ్ళు బిల్లు చేసి రాజ్యసభకు వెళ్తారు, రాజ్యసభ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. రాజ్యసభలో ఎన్డీఏకి మద్దతు లేదు. అయితే కోర్టు వరకు వెళ్ళాలి. మేబీ ఇది చాలా కఠినమైన చట్టం అవుద్ది. సొంతంగా ఒకరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని లిమిటేషన్స్తో మాట్లాడతారు. మరీ అన్లిమిటెడ్గా, అపరిమితంగా, దారుణంగా మాట్లాడితే తప్పు. కానీ కొన్ని లిమిట్స్తో విమర్శిస్తే తప్పు కాదు. విమర్శను పాజిటివ్గా తీసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా సరే. పనిగట్టుకొని విమర్శిస్తే అప్పుడు వేరే రకంగా చూడొచ్చు. తర్వాత సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు సమగ్ర వ్యూహం. నేడు కలెక్టర్లకు దిశానిర్దేశం.
చెప్పాను కదా, కలెక్టర్స్ మీటింగ్ దాని గురించి రాశారు. తర్వాత గోబెల్సే సిగ్గుపడేలా అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయం, చిత్తుగా ఓడినా మారని పోయినాం, బాబు ప్రభుత్వంపై విషప్రచారం, 36 మంది రాజకీయ హత్యలట, ప్రభుత్వం పేర్లు అడిగితే సైలెంట్, ఇంకా ఎన్నెన్నో ఆరోపణలు, ప్రభుత్వం కఠినంగా ఉండాలనుకుంటున్న టీడీపీ శ్రేణులు, చర్యలు లేకుంటే నష్టమని హెచ్చరిక, జగన్ వైఖరితో సొంత పార్టీలోనూ అసంతృప్తి. సో ఎక్కువ ఫేక్ ప్రచారాలను వైసీపీ నమ్ముకుంది. అదే ఇక్కడ ప్రాబ్లం. నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేను ఒక వీడియో చేశాను, చూశారు కదా చాలామంది. నిన్న నైట్ నేను ఒక వీడియో చేశాను. ఆ పార్టీ పాపం వైసీపీ ఫ్యాన్స్ తప్పు మీది కాదు ఎవరితో చెప్తారండి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. సో అక్కడ వాళ్ళు తప్పు ప్రచారాన్ని నమ్ముకుంటున్నారు. వైసీపీకి 40% బలమైన ఓటింగ్ ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజు, ప్లస్ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్లస్ ఆయన పాలనలో లోటుపాట్లు తెలియని వాళ్ళు కొంతమంది చాలామంది వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, వీళ్ళు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్, ఆ 40% ఓటింగ్ ఉంది. అంటే వైసీపీకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. మరి అలా ఉన్నప్పుడు అంటే పార్టీ ఫేక్ రాజకీయాలను నమ్ముకోకుండా విలువైన నిజాయితీతో కూడిన రాజకీయాలను నమ్ముకుంటే బాగుండేది. నేను కూడా నిన్న వీడియోలో అదే చెప్పాను. అలా చెప్పినందుకు నాకు వైసీపీ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇలా చెప్పినందుకు, నేను ఈ వీడియో చేసినందుకు వైసీపీలో అంటే వైసీపీని ఎందుకు చాలామంది తిడతారు అని నాకు నిన్న అర్థమైంది. అర్ధరాత్రి బూతుల మెసేజ్లు, చాలా చండాలంగా మెసేజ్లు పెట్టారు, తిడుతూ పెట్టారు. ఇంట్లో అమ్మాయిని, మా ఇంట్లో అందరినీ తిడుతూ ఎవరో వైసీపీ అభిమానం ఒకటి మెసేజ్ పెట్టాడు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు, అర్ధరాత్రి 1 గంటకి 2కి ఫోన్లు చేస్తున్నాడు, మెసేజ్లు పెట్టాడు. ఆ మెసేజ్లు నేను చదవలేను, చూడలేను. ఫస్ట్ మా ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశిస్తూ బూతులు మాట్లాడుతూ పెట్టాడు. ఆ తర్వాత మా అమ్మని ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ పెట్టాడు. ఆ తర్వాత నా కన్న కూతుర్ని కూడా ఉద్దేశిస్తూ బూతులు మాట్లాడుతూ పెట్టాడు. అది చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. ఫస్ట్లో ఏముంది, ఒక పార్టీ అభిమానం కదా, ఇటువంటి నాకు సహజమైన వదిలేశా. కానీ చివరిలో ఆ మాట కూడా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. నైట్ అంతా నిద్ర పట్ల, మరీ ఇలా ఉన్నారేంటి పార్టీ అభిమానులు అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఆ పార్టీ అభిమానుల్లో కొంతమంది మీద బాధ అనిపించింది, చిరాకు అనిపించింది. చాలా దారుణంగా మాట్లాడాడు. అది నేను ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నా, కేసు పెట్టాలా లేదు సైలెంట్గా ఎందుకు లేని వదిలేయాలా. చాలా సీరియస్ అంశం అన్నాడు. చాలా దారుణమైన మెసేజ్ పెట్టాడు మా ఇంట్లో పిల్లలను ఉద్దేశించి. సో అందుకు కేసు పెడితే మళ్ళీ ఏదో మనం కక్ష సాధిస్తున్నట్టు దాన్ని అలా భావిస్తారేమో. కేసు పెట్టకుండా ఉంటే అటువంటి వాళ్ళని అలా వదిలేయకూడదు అని 2 రకాలుగానే అనిపిస్తుంది. చూడాలి ఏం చేయాలో. కేసు పెడితే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద కేసు అవుతుంది దాడి మీద. ఎందుకంటే వాట్సాప్లో పక్కా ప్రూఫ్లతో దొరికిపోయాడు. వాట్సాప్లో అలా పెట్టకూడదు. వాడికి ఏదో పాపం తెలియక పెట్టాడో, తాగేసి పెట్టాడో, కానీ అందుకే కేసు పెట్టాలో వద్దని ఆలోచిస్తున్నా. జోగిపై హైకోర్టులో కేసు, రమేష్ కుటుంబ సభ్యుల అగ్రిగోల్డ్ భూదంద, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమి కబ్జా, ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వైను, భూముల సంరక్షణలో అధికారుల వైఫల్యం, జోగి కుటుంబ సభ్యులకు సహకారం, కోర్టును ఆశ్రయించిన అగ్రి యాజమాన్యం, భూముల్ని సంరక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇదిగోండి, జోగి రమేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా కొన్ని భూములను ఆక్రమించారంటే దానికి సంబంధించి కేసు ఉంది. తర్వాత 3వ ప్రపంచ యుద్ధం ముప్పు అంచనా, ఇజ్రాయెల్పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా, యూకే అండ, అబ్రహాం కూటమి ఏర్పాటుకు నెతన్యాహు ప్రతిపాదన అంట. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వార్తలు. ఉత్తరాదిన వర్ష బీభత్సము, బంగ్లాదేశ్లో మళ్ళీ రక్తపాతం, 93 మంది మృతి. సరే, అది పక్కన పెట్టి ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో మా గోడు వినండి, ల్యాండ్ పూలింగ్ ఆజ్యులం మేమే, తొలి ల్యాండ్ పూలింగ్ రైతుల అరణ్య రోదన, 60-40 నిష్పత్తిలో ఊరింత, 236 ఎకరాల అప్పగింత, అభివృద్ధి కొయ్య గుర్రం సవారీ, కొట్టు కొయ్య దశలో పనులు తిష్ట, కట్టు కొయ్య దశలో నడుమ గ్రీన్ఫీల్డ్ హైవే ట్యాంక్షన్, ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు జక్కంపూడి రైతులు వేడుకోరు. పేదవాడికి గొప్ప గూడు కల్పనకు భూముల్ని త్యాగం చేశారు. దేశంలోనే తొలి ల్యాండ్ పూలింగ్కు సమ్మతించారు. 236 ఎకరాల భూమిని అప్పగించారు. కడకు అభివృద్ధి కొయ్యగుర్రంపై సవారీ చేస్తుంటే సర్కారు ఒప్పందాలు కట్టు కొయ్య దశలోనే మౌనం పాటిస్తే ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణ భూతం తరుముతుంటే 165 మంది రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆదుకోండి మహాప్రభు అని సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు.
జక్కంపూడి గ్రామాల్లో రైతులు ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్లో 236 ఎకరాలు ఇచ్చారు. సో వాళ్ళకి ఆ లబ్ధి చేకూరలేదు. తర్వాత భూతాలపై ఉక్కుపాదం, భూ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక, శాంతి భద్రతలపై లోతుగా చర్చ, కలెక్టర్ల సదస్సుకు సర్వసిద్ధం. నేడు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కీలక సమావేశం. సచివాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం. కీలకమైన ఆదేశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు అని కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ఇచ్చారు. తర్వాత మహాకుంపట్లు, అధికారమే పరమావధిగా రాజకీయాలు, బీజేపీ తీరుపై షిండే వర్గం నారాజు, పవార్తో చేతులు కలపడంపై షిండే యోచన, ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీజేపీ భయం, ఏక్నాథ్ తీరుపై రాజ్ ఠాకరే కామెంట్లు, ఓవైపు భేటీలు మరోవైపు కొత్తలు. సో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏక్నాథ్ షిండేని బీజేపీ తయారు చేసింది కాబట్టి ఆ బంధం శాశ్వతం కాదు. తాత్కాలికంగానే ఆయన బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందో అంటున్నారు. ఇక వస్తున్నాయి మొబైల్ రైతు బజార్లు. విజయవాడ, గుంటూరులో ఫస్ట్ 100 మొబైల్ రైతు బజార్ల ఏర్పాటుకు ప్రణాళికలు, విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా. సో వీధుల్లోకి, కాలనీల్లోకి వచ్చి మొబైల్ రైతు బజార్ల ద్వారా వచ్చి అమ్మకాలు చేయడానికి చూస్తున్నారు. ఇక కోలుకుంటున్న వైనాడు అని చెప్పి ఒకటి రాశారనమాట. ఇవన్నీ ఆంధ్రప్రభలో వార్తలు. తర్వాత ఈనాడు లోపల పేజీలకు వెళ్తే, ఫేక్ రాజకీయాల ఉచ్చులో పడి మోసపోవద్దు, సాక్షి కథనంపై సీఎం ఆగ్రహం అని ఒకటి ఇచ్చారు. తర్వాత మీ ఫీజు చెల్లింపులు నేను చూసుకుంటా, IIIT విద్యార్థికి మంత్రి నారా లోకేష్ భరోసా. తర్వాత సెబ్కు కేటాయించిన సిబ్బందిని మాతృశాఖలోకి తేవాలి. ఎక్సైజ్ శాఖ స్వరూపం గతంలో ఎలా ఉండేదో అదే తరహాలో ఉండాలి. సెబ్ అనేది తీసి ఆ సిబ్బందిని మాతృశాఖలోకి తేవాలని చూస్తున్నారు. తర్వాత విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు విముక్తి, ఎపెక్స్ కౌన్సిల్ రాజీనామాలకు ఏసీఏ సర్వసభ్య సమావేశం ఆమోదం, వచ్చే నెల 8న గుంటూరులో నూతన కార్యవర్గం ఎన్నిక. సో విజయసాయిరెడ్డి గారి కుటుంబం చేతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఎట్టకేలకు బయటకు వచ్చిందనమాట. తర్వాత వైకాపా నుంచి జారుకుంటున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన తాజా మాజీ ఎమ్మెల్యేలు కిలారి, మద్దాలగిరి. అలా చాలామంది ఉన్నారుగా పార్టీ మారిన వాళ్ళు. చాలామంది పార్టీ మారిపోతారు, కొంతమంది రాజకీయాలే వదిలేస్తారు చాలామంది. అలాంటి దీని మీద మనం చెప్పాం కదా. ఇప్పుడు కేసినేని నాని గారు రాజకీయాలకు ఆల్మోస్ట్ గుడ్ బై, ధర్మాన ప్రసాదరావు గారు ఆల్మోస్ట్ గుడ్ బై. అలా చాలామంది ఉన్నారు. చాలామంది రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకుంటారు. కొంతమంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలోకి వెళ్ళలేరు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూడా తీసుకొచ్చి చాలామందిని. సో వాళ్ళు బీజేపీలోకో ఇంకో పార్టీలోకో వెళ్ళాలి, లేదా రాజకీయంగా ఇంకా అక్కడితో అయిపోయినట్టే. వైకాపా కీలక నేత తోటలో ఎర్రచందనం అంటండి. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలానికి చెందిన వైకాపా కీలక నేత మామిడి తోటలో 2 కోట్ల విలువ చేసే 42 ఎర్రచందనం దొంగలు పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారంట. మాజీ మంత్రుల పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు, జనసేన కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు. సో జనసేన పార్టీ కార్యాలయంలో కూడా వినతులు స్వీకరిస్తున్నారు. అక్కడ కూడా రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి, అవి చూస్తున్నారు. చదువు కాదు వంట చేయిస్తున్నారు, ప్రతి వారం వంట వారిదే. ఆదివారం 750 చపాతీలు చేయించిన ఆయన. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఉదంతం. విద్యార్థులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు. చదువుకోవాల్సిన వారికి వంట పనులు అప్పగిస్తున్నారు. ఆదివారం ఉదయం టిఫిన్ కోసం 9వ తరగతి విద్యార్థులతో సుమారు 700 చపాతీలు చేయించారంట. అబ్బా, ఏమండి, ఈ సంక్షేమ హాస్టల్స్లో స్టాఫ్ ఉంటారు కదా, వంట మనుషులు ఉంటారు, వార్డెన్లు ఉంటారు కదా, పిల్లలు చేసి చేయించడం ఏంటి? 700 చపాతీలు పిల్లలు చేసి చేయించారంట. చూసారు ఎంత దారుణమో? ఇంకా మనం ఎక్కడున్నామండి బాబు? ఒక ఉద్యోగాలు వచ్చాక ఇంక వాళ్ళకి పిల్లలు అది ఇది అన్న మర్చిపోతారేమో. సరే, ఎనీవే, ఇది 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. కొంచెం సింపుల్గానే ముగించాను, లేట్ అయింది. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.